అంటే అందరికీ తెలిసిన పేరు తెలుగులో పిలిచేది కుంభకోణం. కుంభకోణం అంటే ఏంటి అసలు? కుంభకోణం అనేది తమిళనాడులోని ఒక ప్రాంతం. అసలు స్కామ్ అంటే కుంభకోణం అని ఎందుకు అనాల్సి వస్తుంది? సో ఏంటి ఆ కథ? పాత రోజుల్లో దొంగ నోట్లు చలామణి చేసేవారు. అప్పుడు చాలా నాసిరకంగా ఉండేవి. వాటిని ఈజీగా పట్టుకునేవారు. తర్వాత ప్రింటర్స్ అనేవి బాగా మెరుగుపడి అవన్నీ కూడా కుంభకోణం నుంచే మొదలైనవి. దేశంలో ఎక్కడ దొంగ నోట్లు పట్టుకున్నా కూడా వాటి ప్రధాన స్థావరం అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అది కుంభకోణం నుంచి అని వచ్చేవారు. అలానే కాకుండా ఇంకా చాలా పనులు అనేవి అంటే జనాల్ని మోసపూరితంగా చేసేవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభకోణం నుంచే చేయటం మొదలైనవి. అలాగా స్కామ్ అంటే మోసపూరిత చర్య అనే దానికి ఇంకో పేరుగా కుంభకోణం అని పడింది.